హైదరాబాద్లో జంట జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో హిమాయత్ సాగర్ 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఇక పురాణాపూల్లోని శ్మశాన వాటికను ముంచెత్తింది వరద. శ్మశాన వాటికలోని కట్టెలు నీటిలో తేలియాడుతున్నాయి. అంత్యక్రియలు జరిపే ప్రదేశం సైతం నీటిలో మునిగిపోవడంతో అంత్యక్రియలు ఆగిపోయాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ఇటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడంతో ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ లోని 14 గేట్లలో 11 గేట్లను కూడా ఎత్తినటువంటి అధికారులు ఇటు దిగువ ప్రాంతంలోని మూసీ నదిలో కూడా వాటర్ కూడా రిలీజ్ చేశారు. ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి వాటర్ రిలీజ్ చేయడంతో మరి మూసీలోకే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎందుకంటే కింద అంతా కూడా మూసీ పరివాహక ప్రాంతం ఉంటుంది కాబట్టి మరి ఇటు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ రెండుకు సంబంధించిన గేట్లు ఎత్తినప్పుడు మరి మూసీ అంతా కూడా ఉధృతంగా ప్రవహించే పరిస్థితి ఉంటుంది, మరి కింద ఉంటుంది కాబట్టి మరి మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉంది. మరి మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేపినప్పటికీ మరి ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ లోని 11 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వాటర్ కూడా రిలీజ్ చేశారు. మరి భారీగా మూసీలో నీరు ప్రవహిస్తుండటంతో మరి పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా కూడా అప్రమత్తం చేసిన అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో నీళ్లను కూడా ఖాళీ చేయించి మరి సురక్షిత ప్రాంతాలు కూడా తరలిస్తున్నారు. మరి మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరి ఇప్పటికే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైనా ఉంటే మాత్రం మరి వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు భారీగా వర్షం నీరు ఇళ్లలోకి వచ్చేస్తుంది. మరి మూసీ నదిలోకి వరద నీరు రావడంతో మరి మూసీ నది ప్రవాహం భారీగా పెరగడంతో మరి పురాణపూల్ శ్మశాన వాటికల్లోకి నీరు వచ్చి చేరడంతో అక్కడ అంత్యక్రియలు కూడా భారీ విఘాతం కూడా చోటు చేసుకొని చెప్పుకోవచ్చు. మరి శ్మశాన వాటికల్లోని కట్టెలు సైతం ఇప్పటికే నీటిలో తేలియాడుతున్నాయి. దీంతో అంత్యక్రియలు జరిగే ప్రదేశం సైతం నీటిలో మునగడంతో మరి అక్కడ ఒక వ్యక్తి అంటే అనారోగ్యంతో చనిపోవడంతో మరి అంత్యక్రియలు కూడా తీసుకొచ్చారు. మరి దీంతో అక్కడ అంత్యక్రియలు కూడా ఆగిపోయిన పరిస్థితి. అంటే మొత్తం శ్మశాన వాటిక అంతా కూడా వాటర్ తో నిండిపోయింది. మొత్తం కట్టెలను కూడా నీటిలో తేలే పరిస్థితి అయితే అక్కడ చోటు చేసుకొని చెప్పుకోవచ్చు. ఇక కొన్ని ఏరియాలో మాత్రం ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఏరియాస్ లో కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఊళ్ళలో కూడా చెరువులు కాలువలు కూడా పొంగి పొరులుతున్నాయి. వాటిల నుండి వెళ్లకుండా భారీ గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటు రాచకొండ పోలీస్ పరిధిలో మరి ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలలో మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా రెడ్ జోన్ లో ఉన్నాయి కాబట్టి మరి మూసీ పరివాహక ప్రాంతంలోని కొన్ని ఊళ్ళలో కూడా చెరువులు కాలు కూడా పొంగి పొరులుతున్నాయి. దీంతో ఇటు రాచకొండ పోలీసులు ఇటు పికెటింగ్ కూడా ఏర్పాటు చేసి రాత్రి పగలు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరి అటువైపు అంటే ఇటు కాలువలకు కానీ మరి కింద ఉన్నటువంటి చెరువులకు కానీ ఎవరు కూడా వెళ్లకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. మరి ఇప్పటికే కొన్ని ఇళ్లలో కూడా వర్షం నీరు వచ్చేది. ఇటు మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల్లోకి ఇళ్లలో కూడా కొంతవరకు వాటర్ రావడంతో మరి చాలా వరకు కూడా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నారు. కొందరు ఇళ్లలో కూడా వాటర్ రావడంతో వాళ్ళందరినీ అధికారులు వెంటనే అప్రమత్తం చేసి కాల్ చేసి మరి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. మరి ఈ రోజు మరోసారి నైట్ వర్షం పడితే మాత్రం మరి పరిస్థితి దారుణంగా ఉంటది. మరి అందరూ కూడా మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా రెడ్ జోన్ లో ఉంది కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వెంటనే మూసీ పరివాహక ప్రాంతం అంటే ఇటు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎలాంటి సైడ్ వాల్స్ లేకపోవడంతో మరోవైపు ఇటు గోడలు కూడా లేకపోవడంతో మరి అంతా కూడా పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా నివాసం ఉంటారు. అక్కడ ల్యాండ్స్ అన్ని కూడా తీసుకున్నారు. మనం కూడా ఇప్పటికే చూస్తాం ఇటు రెడ్ జోన్ కానీ మరి ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉంటారు చాలా మంది కూడా. అప్పట్లో కూడా ఇటు హైడ్రా టీములు కూడా వచ్చి మరి మార్క్ కూడా చేసిపోయారు. కొన్ని ఇళ్లను కూడా కూలగొట్టిన పరిస్థితి. అంటే దాదాపుగా మూసీ నదికి ఆనుకునే చాలా వరకు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా కూడా ఆనుకొని చాలా మంది కూడా నివాసం ఉంటున్నారు కాబట్టి మరి వాళ్ళంతా కూడా ప్రజెంట్ రెడ్ జోన్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి చాలా చోట్ల అంటే ఇటు మూసి దాదాపు 40 కిలోమీటర్ల మేర
మరి ప్రవహిస్తూ ఉంటది. ఇటు హైదరాబాద్ నుంచి మొదలుకుంటే అటు నల్గొండ వరకు కూడా మూసి ఉంది కాబట్టి మరి ఈ యొక్క చుట్టుపక్కల అంటే ఇటు మూసి రెండు వైపులా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటది. చాలా ఇళ్లలోకి ఇప్పటికే వర్షం నీరు రావడంతో మరి అక్కడ మూసి పరివాహక ప్రాంతాలు కూడా అందరినీ కూడా కాల్ చేసి మరి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొన్ని ఇళ్లలో కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో వాళ్ళంతా కూడా బిక్కుమంటున్నారు. ఎందుకంటే ఇల్లు మొత్తం వాటర్ తో నిండిపోవడంతో కొన్ని వాళ్ళకి సంబంధించిన నిత్యావసర సరుకులు గాని బియ్యం గాని ఇతరేతర వస్తువులను కూడా తడిసిపోవడంతో వాళ్ళంతా కూడా ఆవేదన కూడా గురవుతున్న పరిస్థితి. మరి ఉన్న పల్లంగా ఇల్లు కూడా కాల్ చేసి మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించిన నేపథ్యంలో మన వాళ్ళంతా కూడా బిక్కు అంటూ మరి పురాస కేంద్రాలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు చాదర్ఘాట్ బ్రిడ్జ్ కూడా దాదాపు ప్రమాదకర స్థాయికి చేరింది. ఇటు ముసరాంబాగ్ బ్రిడ్జి ఇప్పటికే మూసివేశారు అధికారులు. ఎందుకంటే ముసరాంగ్ బ్రిడ్జి చాలా వరకు కిందికుంటది. మరి దాంతో ఇటు పైన కూడా వరద ఉధృతి కూడా పెరిగింది. దీంతో ఇటు కోటి అదేవిధంగా ఇటు మలక్పేట సైడ్ కూడా రెండు సైడ్లు కూడా రాకపోకలు కూడా బంద్ చేసి అక్కడ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మరి బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి అటువైపు ఎవరిని వెళ్లకుండా మరి పోలీసులు అయితే అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు హిమాయత్ సాగర్ అదేవిధంగా ఉస్మాన్ సాగర్ ఎగువ ప్రాంతాలు కూడా ఇంకా భారీగా వర్షాలు పడుతున్నాయి. మరి ఈ రోజుతో పాటు మరో 2 రోజుల పాటు ఇటు హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసే నేపథ్యంలో మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఎవరు కూడా ఇటు చెరువులు కుంటలు వాగులు వంకల దగ్గరికి ఎట్ల పరిస్థితులు వెళ్ళొద్దు. ఎందుకంటే ఒక్కసారి అటు వెళ్తే మళ్ళీ ఇటు రాయ పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజు నైట్ కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ మరోవైపు ఇటు సిటీ సెంటర్ లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ కి ఇంకా వరద అయితే వచ్చి చేరుతుంది అందులోకి. దీంతో ఇటు హిమాయత్ సాగర్ సంబంధించిన 14 గేట్లలో దాదాపు 11 గేట్లు దివకు వాటర్ రిలీజ్ చేస్తారు మూసిలోకి. ఇటు ఉస్మాన్ సాగర్ లో కూడా 4 గేట్లు కూడా ఎత్తి దాదాపు 3 ఫీట్ల మేర ఎత్తి దివ ప్రాంతాలకు రిలీజ్ చేస్తారు. అంటే దివ ప్రాంతం అంతా కూడా మూసి కాబట్టి మూసిలోకే వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో మరి ప్రజెంట్ అయితే మాత్రం మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. మరి మూసి పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. మరి ఇప్పటికే ఇటు అయితే సతీష్ మరిన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరద ఉధృతి ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది కదా. లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో మునిగిపోయేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా అదే పరిస్థితి కూడా ఉన్నది కదా. అంటే అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, మూసి పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి వీలైనంత త్వరగా వాళ్ళు అక్కడి నుంచి ఉన్న పలంగా ఇటు సురక్షిత ప్రాంతాలకు కానీ అదేవిధంగా పురవాస కేంద్రాలకు వెళ్లాలని కూడా ఇప్పటికీ ఆదేశించారు. ఎందుకంటే జనరల్ గా ఇటు హిమాయత్ సాగర్ అదేవిధంగా ఉస్మాన్ సాగర్ మరి ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరినప్పుడు మరి పైనుంచి ఇంకా వరద ప్రవాహం వచ్చినప్పుడు కంపల్సరిగా ఆ గేట్లు ఎత్తి మరి దివ ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ నదిలోకి వాటర్ రిలీజ్ చేసినప్పుడు మరి మూసీ పరివాహక ప్రాంతాలను కూడా ముప్పుకు గురే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం వర్షం పడ్డప్పుడు కూడా చాలా ఇళ్లలోకి వర్షం నీరు చేరింది, వాళ్ళ వస్తువులను కూడా తడిచిపోయాయి, చాలా ఇళ్లు కూడా మునిగిపోయిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు సేమ్ సీన్ అయితే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మరి దీంతోనే ఇటు అధికారులు కూడా ఇప్పటికే ఇటు అప్రమత్తం చేశారు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని. మరి వాళ్లకు మెడికల్ ఎమర్జెన్సీతో పాటు అదే విధంగా మరి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పురవాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు అంటే భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్ లో కూడా ఒక కంట్రోల్ కూడా ఏర్పడింది జరిగితే మరి ఎప్పుడైనా ఇబ్బందులు అయితే మాత్రం వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అప్రోచ్ అయితే మాత్రం వెంటనే సహాయక చర్యలు అందించేందుకు ఇటు హైడ్రా టీంలతో పాటు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగులు దిగుతున్నాయి. మరి ఇప్పటికైతే అధికారులంతా కూడా మూసీలోకి వస్తున్న ప్రవాహాన్ని కూడా ఒకవైపు అంచనా ఇస్తున్నారు. మరి ఇప్పటికే మనం చెప్పుకున్నట్టు ఇటు చాదర్ఘాట్ కానీ ముసరాంబాగ్ బ్రిడ్జ్ లో దాదాపు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ బ్రిడ్జ్ కాడ కూడా వాటర్ అంతా కూడా మరి ఇప్పటికే ముసరాంబాగ్ బ్రిడ్జ్ కూడా మూసివేసిన పరిస్థితి, రాకపోకలు కూడా మొత్తం నిలిపేశారు 2-3 రోజుల పాటు. మరి ఈ రోజు నైట్ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. మరో 2 రోజుల పాటు కూడా ఇదే వర్షం కంటిన్యూ అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మూసి పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం ఎక్కువ ఉంది. మరి ఇప్పటికే బిక్కుమంటూ కూడా మూసి పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా ఉన్నారు. కాబట్టి మరి ఏదైనప్పటికీ మరి వర్షం వచ్చినప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అధికారులు ఎంతగా అప్రమత్తం చేసినప్పుడు కూడా మరి వరద వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళ ముందు ఒకటే ఉంది, మరి వెంటనే పురవాస కేంద్రాలకు వెళ్ళడం, అదేవిధంగా పురవాస కేంద్రాలకు వెళ్లి అక్కడ తలదాచుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం అయితే లేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మూసి పరివాహక ప్రాంతాల్లో కొన్ని కాలనీలు అవి కూడా ఇప్పటికే జలమయం అయిపోయాయి, కొన్ని ఇళ్లకు కూడా వర్షం నీరు వచ్చి తీరింది. కాబట్టి మరి మూసి పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అదేవిధంగా ప్రజలకు ఎలాంటి మెడికల్ అవసరం ఉన్నా వెంటనే అందుబాటులో తెస్తామని కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం మూసి పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా బిక్కుమంటూ ఉన్నట్టు పరిస్థితి ఉంది. మరి వాళ్ళను వెంటనే కొంతమంది అధికారులు కూడా కొంత ఇళ్లలోకి ఎవరికైతే వర్షం నీరు చేరిందో వాళ్ళందరినీ కూడా
పురవాస కేంద్రాలు తరలిస్తున్నారు. అక్కడ అన్ని ఫుడ్ కు సంబంధించి కానీ నిత్యావసరాలకు సంబంధించి కానీ అన్ని కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. కాబట్టి మరి షట్టర్స్ కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరి మరో 2 రోజులు వర్షపాతం ఎక్కువగా నమోదే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి మూసి పరివాహక ప్రాంతాలంతా అప్రమత్తంగా ఉండాలి. మరి పబ్లిక్ కూడా అత్యవసర తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. మరి మూసి పరివాహక ప్రాంతాలు మేజర్ గా డేంజర్ జోన్ లో ఉన్నట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైన ఉన్నటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అన్ని కూడా నిండుకొని మన వర్షం నీరంతా కూడా మరి కిందికి వెళ్తుంది గేట్లు ఎత్తినప్పుడు కాబట్టి మూసిలో కలుస్తుంది కాబట్టి మరి మూసి పరివాహక ప్రాంతాలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి పబ్లిక్ అయితే మరి వెంటనే ఇటు జిహెచ్ఎంసీ కానీ మాన్సూన్ టీంల సహాయ సహకారాలను కూడా తీసుకొని పురవాస కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. శివ.